ఒకసారి గుండెపోటు వస్తేనే కష్టం. అలాంటిది మరోసారి వస్తే ప్రతి 5 మందిలో ఒకరికి 5 ఏళ్ల కాలంలో రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో గుండె లయ తప్పడం, హఠాత్తుగా గుండె స్తంభించడం వంటి ప్రాణాపాయ ముప్పులు కూడా పొంచి ఉంటాయి. మరి రెండోసారి గుండెపోటు రాకుండా నివారించుకోవటం ఎలా? ఇందుకు జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి. రెండోసారి గుండెపోటు ముప్పును తప్పించే జీవనశైలి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ శబ్దం ప్రాణనాదం, మనిషి జీవనాదం, నిరంతరం ధ్వనించే హృదయనాదం, శరీరంలో కణకణానికి జీవాన్నందించే జీవన మంత్రం. ఈ ధ్వనిలో అపస్వరాలు పలికితే, జవజీవాల కండరం క్షీణిస్తే గుండె విలవిల్లాడుతుంది. పిడికెడు హృదయంలో గుండెపోటు రూపంలో పెను తుఫాను మొదలవుతుంది. ఈ తుఫాన్ క్షేమంగా తీరం దాటాలంటే మన చిన్ని గుండెకు సత్వర వైద్యం అందాలి. అవసరమైతే ఛాతీని తెరిచి గుండెకు చిన్న మరమ్మతులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డాక మన జీవనశైలి మునుపటిలా ఉండదన్నది వాస్తవం. తినే తిండి, తాగే నీరు, వ్యాయామం, మందులు, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటిసారి గుండెపోటు నుంచి బయటపడ్డప్పటికీ రెండోసారి గుండెపోటు కూడా ఇవాళ చాలామందికి పొంచి ఉంటోందని, ప్రతి 5గురిలో ఒకరికి రెండోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత 10 మందిలో ఒకళ్ళకి 100 రోజుల లోపల మళ్ళీ రెండో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే, ఎక్కడైతే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయో అక్కడ చిట్లినప్పుడు అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఈ రక్తనాళం లోపల మొత్తం నిడివిలో కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి వేరే చోట కూడా ఉండొచ్చు. అవి కొంచెం కొంచెంగా ఉండొచ్చు. అక్కడ మళ్ళీ రెండోసారి చిట్లినప్పుడు రెండవ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసేటువంటి కారణము. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. ఒకటేంటంటే, ముందు గుండెపోటు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏవైతే మందులు చెప్తామో ఆ మందులను వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం, ముఖ్యంగా ఈ రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఇచ్చేటువంటి మందులు, ఉదాహరణకి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటారు, యాస్ప్రిన్ కానీ లేకపోతే క్లోపిడోగ్రిల్, ప్రాసుగ్రిల్ అని, టైకాగ్రిలార్ అని, ఇట్లాంటి మాత్రలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా వేసుకోవాలన్నమాట. అవి వాళ్ళు వాడటం తప్పినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. గుండెపోటు నుంచి బయటపడిన తర్వాత బద్ధకంతో కూడిన జీవనశైలిని పాటించిన వారికి రెండోసారి సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు కొలంబియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. అయితే కంటి నిండా నిద్రపోవటంతో పాటు రోజుకు కేవలం అరగంట సేపు నడిచినా ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో గుండెపోటు నుంచి బయటపడ్డ 600 మందిలో శారీరక శ్రమ తీరుతెన్నులను పరిశీలించారు. శరీరం శ్రమకు గురవుతుందనే భయంతో చాలామంది వ్యాయామం చేయటం లేదని, రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారని గుర్తించారు. రోజులో 13 గంటలు అంతకన్నా ఎక్కువసేపు బద్ధకంతో గడిపే వారికి ఏడాదిలోపే మరోసారి గుండెపోటు లేదా దీంతో ముడిపడిన సమస్యల ముప్పు 2 రెట్లు అధికంగా ఉంటున్నట్లు బయటపడింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం మరింత హాని కలిగిస్తోంది. రోజుకు అరగంట సేపు వ్యాయామం చేసినా కూడా ఎక్కువసేపు కూర్చుంటే గుండెకు చేటు చేస్తుండటం గమనార్హం. అందుకే యథావిధిగా వ్యాయామం చేయడంతో పాటు రోజంతా చురుకుగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ హార్ట్ అటాక్ అనేది సిమ్టమ్స్ ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వచ్చినా కూడా సేమే ఉంటాయి. సో సిమ్టమ్స్ అనేవి దానికి దీనికి సమానమే. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్నిసార్లు సెకండ్ అటాక్ లోపల ఏ సిమ్టమ్స్ లేకుండా సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. అందులో వాళ్ళు కూర్చొని మాట్లాడి పడిపోతుంటారు. మనం అప్పుడప్పుడు వింటుంటాం, భోంచేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కళ్ళు తెలిసి పడిపోయాడు అని అంటారు. అప్పుడు ఇంకా మనం చికిత్సా విధానం ఇమ్మీడియట్గా CPR అందుబాటులో ఉంటేనే ప్రాణం నిలుస్తుంది, లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము. అందుకనే ఈ రెండో అటాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏ సిమ్టమ్స్ లేకుండానే ఉంటాయి. అందువల్ల ఏంటంటే సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న వాటిలో ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది చాలా మటుకు తగ్గించాలి. అందులో LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. LDL అనేది 55 mg/dL కన్నా తక్కువ ఉంటే రెండవసారి అటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటీస్ కంట్రోల్ కూడా, HbA1c అని 3 నెలలకు ఒకసారి యావరేజ్ ఉంటుంది, అది కంపల్సరీగా మనం చూసుకోవాలి. షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్.
పలు జీవనశైలి సమస్యల మాదిరిగానే గుండె జబ్బు కూడా క్రమంగా ముదురుతూ వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయేంత పెద్ద పూడికలు ఏర్పడటానికి 10 నుంచి 20 ఏళ్లు పట్టొచ్చు. కొందరికి ఇంతకన్నా ఎక్కువ కాలమే పట్టొచ్చు. దీని తొలి లక్షణాలు కొందరిలో 20లోనే కనిపించవచ్చు గానీ స్పష్టంగా లేకపోవటం వల్ల చాలామంది విస్మరిస్తూ ఉంటారు. ఆరంభంలో సాధారణ ఆరోగ్య పరీక్షల్లోనూ బయటపడకపోవచ్చు. అయినా గానీ శరీరం స్వల్పంగా హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నడుస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం, బరువులు ఎత్తేటప్పుడో బలమైన పనులు చేస్తున్నప్పుడో ఛాతీలో ఇబ్బందిగా అనిపించటం వంటివి ఏదో సమస్య ఉందనటానికి సంకేతాలే. ఇంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. నిస్సత్తువ, శ్రమ చేస్తున్నప్పుడు ఎడమ చేతిలో సూదులు పొడుస్తున్నట్లు అనిపించటం, కారణం లేకుండా ఎక్కువ చెమటలు పట్టటం, మెడ చుట్టూ బిగుతుగా లేదా నొప్పిగా అనిపించటం, పనులు చేసేటప్పుడు తల తేలిపోవటం, సొమ్మసిల్లటం, విశ్రాంతి తీసుకున్నప్పుడు ఛాతీలో అసౌకర్యం తగ్గి హాయిగా అనిపించటం, ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది అనే విషయం ప్రధానంగా అందరూ తెలుసుకోవాలి. సో దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో ఏంటంటే చాలామందికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైనా కూడా లోపల బ్లాకేజెస్ డెవలప్ అయినా కూడా అవి ఒక 70% దాటిన తర్వాతనే ఏదైనా సిమ్టమ్స్ రావచ్చు మామూలుగా అయినప్పుడు. కానీ అటాక్ వచ్చినప్పుడు మాత్రం అది 70% పోక ముందే కూడా అది లోపల చిట్లడం వల్ల 50%, 30%, 40%లో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎవరైనా సడన్ కార్డియాక్ డెత్కి గురైనప్పుడు వాళ్ళకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టెస్ట్ సింపుల్ టెస్ట్, అది అవుట్ పేషెంట్లో అవుతుంది. అది చేయడం వల్ల రక్తనాళాలలో ఎక్కడైనా బ్లాక్స్ డెవలప్ అవుతున్నాయా అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. అట్లాగే భోజన విషయంలో కూడా చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ డైట్ లేకుండా ఉండటము, తర్వాత మనం ఇండియన్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో హై కార్బోహైడ్రేటెడ్, దీనివల్ల కూడా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటీస్ త్వరగా రావడం జరుగుతుంది. అందువల్ల కార్బోహైడ్రేట్ కొంత మోతాదు తీసుకొని ప్రోటీన్ పెంచడము, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవడం, ఆహారంలో ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే వ్యాయామం కంపల్సరీ. జనరల్గా ఏంటంటే సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, లేకపోతే జాగింగ్, ఒకవేళ వీలుంటే స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ గుండెకు మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. మొదటిసారి గుండెపోటు వచ్చి కోలుకున్నప్పటి నుంచి చురుకైన జీవనశైలిని ఆచరించే వారికి రెండోసారి గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుంది. నిత్యం కాసేపు వ్యాయామం చేయటం, ఆహారంలో కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకోవటం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవటం, ఇవన్నీ గుండెపోటు ముప్పును తప్పించేవే. ఇక ఇప్పటికే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఛాతీలో నొప్పి, చేయి లాగటం, దవడలో నొప్పి వంటి సంకేతాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ జాగ్రత్తలు గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. రెండోసారి గుండెపోటు ముప్పును చాలా వరకు నివారిస్తాయి.